పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను వణికిస్తున్నాయి. ఈ తరుణంలో మన పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసినటువంటి ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్ గాను మారింది. యుద్ధం వల్ల భారత్కు ఎదురయ్యే సవాళ్లను ప్రధాని వివరించారు. అయితే ప్రధాని తన ప్రసంగంలో చెప్పినటువంటి అంశాలు ఎంత ముఖ్యమో ఆయన చెప్పని కొన్ని కీలక అంశాలు కూడా అంతకంటే ఆసక్తికరంగా ఉన్నాయంటూ పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. అసలు ప్రధాని వేటిని హైలైట్ చేశారు, వేటిపై మౌనం వహించారు అనే విషయాల గురించి కూడా వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. మరి ఈ వీడియోలో దానికి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ చూద్దాం. ప్రధాని తన ప్రసంగంలో ప్రధానంగా 4 అంశాలపైన దృష్టి పెట్టారు. అందులో మొదటిది చూసుకుంటే భారతీయుల భద్రత. యుద్ధ ప్రాంతంలో ఉన్నటువంటి మన భారతీయులను సురక్షితంగా తీసుకురావటమే మా మొదటి ప్రాధాన్యత అని ప్రధాని చెప్పారు. ఇప్పటికే దాదాపు 3 లక్షల మందిని స్వదేశానికి చేర్చామని ఆయన గుర్తు చేశారు. ఇక రెండవది చూసుకుంటే ఇంధన భద్రత. యుద్ధం వల్ల పెట్రోల్ ధరలు పెరగకుండా జాగ్రత్త పడుతున్నామన్నారు. గతంలో మనం కేవలం 27 దేశాల నుండే చమురు తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ సంఖ్యను 41కి పెంచి రిస్క్ ను తగ్గించామని పేర్కొన్నారు. ఇక మూడోది చూసుకుంటే ప్రత్యామ్నాయ ఇంధనం. ముడి చమురుపై ఆధారపడడం తగ్గించడానికి ఇథనాల్ బ్లెండింగ్, రైల్వేల ఎలక్ట్రిఫికేషన్ మరియు సోలార్ ఎనర్జీని యుద్ధ ప్రాతిపదికన పెంచుతున్నట్లు వివరించారు. ఇక నాలుగోది చూసుకుంటే దౌత్య నీతి. ఏ సమస్యనైనా యుద్ధంతో కాదు, చర్చలతో మరియు దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలనేదే భారత్ స్పష్టమైన వైఖరి అని ఆయన చాటి చెప్పారు. ప్రధాని ప్రసంగంలో కనిపించని కొన్ని లోతైన ప్రశ్నలు కూడా ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అందులో నెంబర్ 1 చూసుకుంటే మౌనం వెనుక మర్మం ఏంటి? ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైతే వారం రోజుల వరకు భారత్ అధికారికంగా ఎందుకు స్పందించలేదు? విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిశ్రీ సంతాపం తెలిపే వరకు ప్రభుత్వం ఎందుకు మౌనం పాటించింది అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఇక రెండవది చూసుకుంటే మానవ హక్కుల వివక్ష. ఇరాన్లోని పాఠశాలపై అమెరికా జరిపినటువంటి దాడుల్లో సుమారు 170 మంది చనిపోయారు. దీని గురించి ప్రధాని ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఇక మూడవది చూసుకుంటే అమెరికా పెత్తనం. భారత్ తన అవసరాల కోసం రష్యా దగ్గర చమురుకుంటే దానికి అమెరికా అనుమతి ఇస్తున్నట్లు మాట్లాడడం మన సార్వభౌమ అధికారాన్ని కించపరచడమే కదా. దీనిపై ప్రధాని ఎందుకు గట్టిగా స్పందించలేదు అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఇక నాలుగవది చూసుకుంటే ఏకపక్ష విమర్శలు. షిప్పులపై ఇరాన్ చేస్తున్నటువంటి దాడులను తప్పుపట్టినటువంటి ప్రధాని ఇరాన్ చమురు నిల్వలపై జరుగుతున్నటువంటి దాడుల గురించి ఎందుకు ప్రస్తావించలేదు? ఇది ఒక పక్షానికి మద్దతు ఇస్తున్నట్లు అనిపించడం లేదా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఇక ఐదవది చూసుకుంటే నిజమైన దారేది? 41 దేశాల నుండి చమురు తెస్తున్నామని చెప్తున్నా మనకు కావలసినటువంటి 60% ఎల్పిజి ఇప్పటికీ దిగుమతి అవుతుంది. అందులో 90% కేవలం హర్మూజ్ జలసంధి నుండే వస్తుంది. ఒకవేళ ఆ దారి మూసుకుపోతే మన పరిస్థితి ఏంటి? దీన్ని నిజమైన దారి అని ఎలా అంటాం అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. అంతేకాదు రష్యా నుండి మనకు వస్తున్నటువంటి చౌక చమురును అకస్మాత్తుగా ఎందుకు నిలిపేయాల్సి వచ్చింది? దానిపై కూడా స్పష్టత కరువైంది. ప్రభుత్వ వ్యూహం దేశ భవిష్యత్తుకు భరోసానిచ్చేలా ఉందా, లేక కేవలం మాటలకే పరిమితమా అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.